రెండు రోజుల్లో మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ అత్యంత సుందరంగా ముస్తాబైంది. మహా కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. భారీ భద్రత నడుమ కుంభమేళా నిర్వహిస్తోంది యోగి సర్కార్. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. ఇప్పటికే భక్తులు భారీగా తరలివచ్చి గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళాకు రావటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నామని అంటున్నారు. రెండు రోజుల్లో మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ అత్యంత సుందరంగా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. మహా కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. భారీ భద్రత నడుమ కుంభమేళా నిర్వహిస్తోంది యోగి సర్కార్. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే కుంభమేళా అనగానే ఎక్కడెక్కడి నుంచో చాలా మంది కుంభమేళాకు వస్తూ ఉంటారు. ఒక్కసారి కుంభమేళాకు వస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మన విజువల్స్లో కూడా చూస్తున్నాము. కుంభమేళాకి సంబంధించి గతంలో జరిగిన ఏర్పాట్లు కానివ్వండి, గతంలో వచ్చిన జనాభా కానివ్వండి, సో దానికి సంబంధించి ప్రత్యేకమైన ట్రైన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. 9 రైల్వే స్టేషన్స్లో అయితే ప్రత్యేక ట్రైన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ నెల 13 నుంచి అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కూడా జరగనున్నాయి. ప్రయాగ్రాజ్లో జరగనున్న మహా కుంభమేళాకైతే యూపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి విస్తృతంగా ఏర్పాట్లు చేశాయి. సర్వాంగ సుందరంగా తయారవుతుంది ప్రయాగ్రాజ్. సో ఈ కుంభమేళాకు చాలామంది కొన్ని వేలలో హాజరవుతారు అని చెప్పి మనకి సమాచారం అందుతున్న పరిస్థితి. సో అలాగే మహా కుంభమేళాకు యూపీ సిద్ధమైందనే చెప్పుకోవచ్చు. ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు కుంభమేళా. సో ఈ కుంభమేళాకు యూపీ ప్రభుత్వం అయితే విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో ఎలాంటి ఆహ్వానం లేకుండానే కోట్లాది మంది భక్తులందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. ఎటు చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత జనం అక్కడ పోగవుతారు. త్రివేణి సంగమం తీరం జన సందోహంతో నిండిపోతుంది. అక్కడ ప్రపంచంలో అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే గొప్ప ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా కావటం విశేషం. ఇది అతిపెద్ద హిందువుల సమీకరణ అయిన దేశ విదేశాల నుంచి లెక్కలేనంత మంది ఇతరులు కూడా ఇక్కడికి వచ్చి వస్తూ ఉంటారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ మహా కుంభమేళా ప్రపంచానికి గొప్ప పండగగా నిలుస్తుంది. అయితే ఈ కుంభమేళా ప్రత్యేకత 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి 12 ఏళ్లకు ఒకసారి భక్తజన కోటిని పలకరిస్తుంది. సో సంక్రాంతి నుంచి కూడా శివరాత్రి దాకా 45 రోజుల పాటు భక్తజన పారవశ్యంతో ఈ ప్రాంతం అంతా కూడా కళకళలాడుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని విజువల్స్ అయితే మనం చూపిస్తూ ఉన్నాము. అవి గతంలో కుంభమేళాకి సంబంధించినవి. సో మహా కుంభమేళా ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 26 వరకు కూడా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కలిసి విస్తృత ఏర్పాట్లు చేశాయి. సాధువులు, సాధ్వీలు, నాగసాధువులు, కల్పవాసీలు, అఘోరాలు ఈ మేళకు భారీగా హాజరవుతారు. మహా కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్ను ప్రభుత్వం అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతూ ఉంది. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే కోట్లల్లో జనసందోహం అక్కడికి వస్తుంది. కోట్లలో భక్తులు అందరూ వస్తారు కాబట్టి దానికి సంబంధించి చాలా పగడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రైట్, ఇది అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి శివ జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శివ, అత్యంత సుందరంగా తయారు చేస్తున్నారంటే కొన్ని కోట్లలో జనసందోహం అక్కడికి వస్తుంది అంటే కనుక నిజంగా మాటల్లో చెప్పలేము. ఎందుకంటే కొన్ని విజువల్స్లో చూస్తే నిజంగా పులకరింపుగానే అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే అక్కడ ప్రభుత్వం కానీ యోగి సర్కార్ కానీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? ముఖ్యంగా సాధువులు దీంట్లో చాలామంది పాల్గొంటారు.
సో ఎలా ఉండబోతుంది, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏర్పాట్లు అవన్నీ? రైట్ మనిష 2025 మహా కుంభమేళకు ప్రయాగ్రాజ్ ముస్తబైంది. ఇటు యూపీ ప్రభుత్వం మోడీ సర్కార్ సమన్వయంతో ఇక్కడ మహా కుంభమేళను నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ మనం ప్రయాగ్రాజ్లోని విఐపి ఘాట్ వద్ద మనం భారీగా భక్తులు గంగానది స్నానం ఆచరించేందుకు ఇక్కడికి తరలి వస్తున్నారు. సుమారు అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ మహా కుంభమేళకు 40 నుంచి 50 కోట్ల మంది భక్తులు గంగానది పుణ్యస్నానం ఆచరించేందుకు వస్తారంటూ కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. దానికి తగ్గట్టుగానే భారీగా ఏర్పాట్లు కూడా యోగి సర్కార్ చేస్తుంది. ఇటు మోడీ సర్కార్ సమన్వయంతో సహకారంతో ఇక్కడ యూపీ సర్కార్ ఈ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ గంగా పుష్కరాలు కుంభమేళాను నిర్వహించాలనేది కూడా భావిస్తుంది. దానిలో భాగంగా భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని కంట్రోల్ చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మొత్తం ఎక్కడికక్కడ బార్కెట్లను ఏర్పాటు చేసి భక్తులను ఇక్కడి గంగా పుణ్యస్నానం ఆచరించేందుకు కుంభమేళాకు వచ్చే వారికి సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ప్రయాగ్రాజ్ మొత్తం కూడా సర్వాంగ సుందరంగా యూపీ ప్రభుత్వం ముస్తాబు చేసింది. ఇప్పటికే గత 3 రోజుల నుంచి కూడా భారీగా భక్తులు ఈ గంగా స్నానం ఆచరించేందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నాం ఈ బోట్స్, ఇక్కడ విఐపి ఘాట్ ఇది, ఇక్కడ నుంచి భక్తులు సంగమం ఇక్కడ నుంచి అటువైపుకి వెళ్ళి ఈ గంగానది అటువైపుకి వెళ్ళి స్నానం ఆచరించి సంగమం వద్ద స్నానం ఆచరించిన తర్వాత పుణ్యస్నానం ఆచరించి మళ్ళీ తిరిగి వచ్చి దర్శించుకుని దేవుని దర్శించుకుని వారి స్వస్థలాలకు తిరిగి వెళ్ళే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే వచ్చే భక్తులకు ఇటు ఎయిర్పోర్ట్ నుంచి కానీ బస్ స్టాండ్లు అలాగే రైల్వే స్టేషన్లు అక్కడి నుంచి ఈ ఘాట్కు వచ్చి స్నానాలు ఆచరించేందుకు వచ్చే వరకు కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనేది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగానే ఇక్కడ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇటు వసతికి సంబంధించి కానీ వాహనాలు రద్దీని దృష్టిలో ఉంచుకొని భారీగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. భద్రత పరంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు విభాగం అంతా కూడా ఇక్కడ ప్రయాగ్రాజ్లో మోహరించింది. వచ్చే వరకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఇటు వాహనాల రాకపోకలకు సంబంధించి కానీ మెడికల్కి సంబంధించి కూడా ఆరోగ్యానికి సంబంధించి కానీ మెడికల్ కిట్లను మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ వాటర్ అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు. వాటర్ అంబులెన్స్లో ఏదైతే పడవలో ప్రయాణం చేస్తున్నారో ప్రడవలో వెళ్ళే సందర్భంలో ఏమైనా ప్రమాదం జరిగినా అటువంటి వారికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ వాటర్ అంబులెన్స్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు పోలీస్ విభాగం కూడా ఇక్కడ జెల్ పోలీస్ బూత్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏమైనా కంప్లైంట్స్ స్వీకరించడానికి అంటే వచ్చిన ఫిర్యాదులను తీసుకునేందుకు వారి సమస్యలను పరిష్కరించే విధంగా కూడా ఇక్కడ జెల్ పోలీస్ బూత్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తంగా చూసుకుంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మహా కుంభమేళాను నిర్వహించే విధంగా కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ భక్తులు కూడా భారీగా ఇక్కడికి వచ్చి కుంభమేళాలో పాల్గొని వారు గంగానది పవిత్ర పుణ్యస్నానం ఆచరించి వారి పూర్వజన్మ సుకృతంగా కూడా వారు భావిస్తున్నారు. ఇటువంటి కుంభమేళాలో పాల్గొనడం అనేది మాకు దేవుడి అనుగ్రహం లేనిదే ఇక్కడి వరకు రాలేము, మళ్ళా 2-3 కుంభమేళాలు కూడా మేము వచ్చే విధంగా భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించాలనేది కూడా ప్రజలందరూ కూడా దేశ నలుమూల నుంచి ఇక్కడ వస్తున్న ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం, వారికి ఏమనిపిస్తుంది ఏంటనేది. జీ आप कहाँ से आए? बठिंडा पंजाब। पंजाब से। हाँ जी। आपको कैसा लग रहा है पूरा अरेंजमेंट? बहुत अच्छा, पहले से काफ़ी बेहतर। इससे पहले कभी गए कुंभ मेला में? 7-8 कुंभ मेला होगा, सबसे अच्छे वाला ये लगता है अब का। हाँ, अरेंजमेंट पूरा अच्छा लग रहा है? पूरा बढ़िया अरेंजमेंट, ऐसी कभी नहीं हुई। स्नान हो गया आपका? स्नान अभी करना है, अभी करना, जाना अंदर जाना अभी अंदर जाना है। उसकी हड़ताल वगैरह चल रही है, कोई ना तो पर्सनल मैटर होएगा। जब वो खुलती है हड़ताल तो अंदर स्नान करके आएंगे, तो उसकी वेट कर रहे हैं कब इसको परमिशन मिलती है तो स्नान करेंगे। రైట్ మహిళా భక్తులు కూడా ఉన్నారు, వారిని అడిగి ఏమనిపిస్తుంది ఇక్కడికి రావడం అనేది వారి మాటలో తెలుసుకుందాం. जी बोलिए, आपको कैसा लग रहा है, इतना दूर आए आप? बहुत अच्छा लगता है, बहुत खुशी है इस गल की। बहुत प्रशासन ने बहुत मदद की है, सरकार पहले ने। कभी गया कुंभ मेला में? बहुत गए हैं, 4-5 कुंभ देखे हैं। ये कैसा है पुराना कैसा? पुराने भी अच्छे सी के समय दे मुताबिक ये भी अच्छा है। समय समय का मीटर होता है। రైట్ వీరు ఇద్దరు కూడా సీనియర్ సిటిజన్స్ పంజాబ్ నుంచి వారు ఈ కుంభమేళాలో గంగా స్నానాన్ని ఆచరించడానికి
ఇక్కడికి వచ్చారు. వారు గతంలో కూడా దాదాపు 6 నుంచి 7 కుంభమేళాల్లో పాల్గొన్నామంటూ కూడా వారు చెప్తున్నారు. ఏర్పాట్లను కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జీ आप कहाँ से हैं? हम राजस्थान से हैं। राजस्थान से राजस्थान से। कैसा लग रहा है आपको इधर? अच्छा लग रहा है। पहले कभी गए कुंभ मेला? नहीं, पहली बार आए। पहली बार आए। हाँ जी। कैसा लग रहा है एक्सपीरियंस? नहीं, अच्छा लग रहा है, बहुत अच्छा है। మొత్తం చూసుకుంటే ఏదైతే ఈ పడవలు ఏవైతే ఉన్నాయో ఈ పడవల్లోనే వీరు కుంభమేళకు సంబంధించిన స్నానం ఆచరించడానికి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారు. సంఘం దగ్గరికి లోపలికి సంఘం వరకు వెళ్ళి అటువైపు వెళ్ళి సంఘం వరకు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి మళ్ళీ తిరిగి ఇదే బోట్లలో తీసుకుని వెనక్కి వస్తుంటారు. అంటే ఈచ్ పర్సన్కి 90 రూపీస్. అంటే దీంట్లో ఎక్కువ మంది మెంబర్ 20-30 మెంబర్స్ని తీసుకుని వెళ్తారు. ఈచ్ మెంబర్కి 90 రూపీస్ తీసుకుని వెళ్తారు. ఇటువైపు నుంచి అటు తీసుకెళ్ళి స్నానం ఆచరించడం మళ్ళీ ఇటువైపు తీసుకుని వచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనేది కూడా వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు నిఘా వ్యవస్థకు సంబంధించి కూడా వాటర్ అంబులెన్స్ను ఆరోగ్యపరంగా వాటర్ అంబులెన్స్లు, మరోవైపు నిఘా పరంగా కూడా అండర్ వాటర్ సెక్యూరిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు అగ్నిమాపక యంత్రాలను కూడా ఎక్కడికక్కడ ఘాట్ల వద్ద అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేసి ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ ఇమీడియట్గా చేరుకునే విధంగా అక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా సిద్ధంగా ఉంది. అన్ని చోట్ల కూడా ఈ అగ్నిమాపక యంత్రాలు కూడా భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. దాదాపు ఈ అగ్నిమాపక యంత్రాలకు సంబంధించి దాదాపు 130 కోట్లను ఏర్పాటు చేశారు. 131 కోట్లను ఖర్చు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అగ్నిమాపక యంత్రాల ద్వారా ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఇమీడియట్గా వెళ్ళే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. దీంతోపాటు నిఘా వ్యవస్థ కూడా డిజిటల్ నిఘా వ్యవస్థను అలాగే పోలీసు విభాగం మొత్తం సీసీ కెమెరాలు కూడా భారీగా ఎక్కడెక్కడ స్నాన ఘాట్ల వద్ద కానీ ఇతర ప్రాంతాల్లో టెంపుల్స్ వద్ద కానీ రహదారులు అలాగే చెక్ పోస్టుల వద్ద భారీగా ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రత నడుమ ఈ యోగి సర్కార్ మోడీ సర్కార్ సమన్వయంతో ఇద్దరు కూడా ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా కుంభమేళాను నిర్వహిస్తున్నారు. ఇటు భారతదేశంతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన భక్తులు కూడా భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి చెడ్డ పేరు అనేది భారత్కు రాకూడదు, ఇతర దేశాల్లో వారికి కూడా సకల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ కుంభమేళకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరో 2 రోజుల్లోనే ఈ కుంభమేళా ప్రారంభం కాబోతుంది. దానికన్నా ముందే రద్దీని దృష్టిలో ఉంచుకుని మరికొంతమంది భక్తులు అయితే ముందుగానే వచ్చి స్నానం ఆచరించి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది కుంభమేళా స్టార్ట్ అయ్యే వరకు కూడా ఉండి మళ్ళొకసారి గంగా నది స్నానం ఆచరించాలనే ఉద్దేశంతో వారందరూ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తున్నారు. అంటే చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు ఇటువంటి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా షెల్టర్ని ఏర్పాటు చేశారు. మరోవైపు అంటే ప్రతి ఘాట్లో కూడా విఐపి ఘాట్లే కానీ మరోవైపు అఘోరాలకు సంబంధించి సపరేట్గా ఒక ఘాట్ ఉంటుంది, సాధు సంతువులకు సంబంధించి సపరేట్ ఘాట్ ఉంటుంది. ఇలా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి బస చేసేందుకు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇక్కడ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వారి సంస్కృతులు ఉట్టిపడే విధంగా కూడా ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల్లో సంస్కృతికి సంబంధించి సంబంధించి కట్టుబాట్లకు సంబంధించి కూడా అన్ని వస్తువులను ఇక్కడ విక్రయించే విధంగా కూడా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే పేరుతో కూడా ఆయా రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఏ ప్రోడక్ట్ అయితే ఉంటుందో ఆ ప్రోడక్ట్ను ఇక్కడ విక్రయించే విధంగా కూడా యూపీ సర్కార్ స్టాల్స్ను ఏర్పాటు చేసింది. ఇక ప్రతి ఒక్కటి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతిదీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ కుంభమేళాను యూపీ సర్కార్ నిర్వహిస్తుంది. మొత్తం దాదాపు అనేక విధాలుగా ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ స్నానం ఆచరించే యూజర్స్ కూడా కొంతమంది ఇక్కడే స్నానం ఆచరిస్తూ ఉన్నారు. మరికొంతమంది అటువైపు వెళ్ళి సంఘం ఘాట్లో స్నానం ఆచరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చి మళ్ళీ తిరిగి వెళ్లే వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా కూడా యూపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. అంటే 2025 ఈసారి అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పేందుకు ఈ కుంభమేళా అనేది సిద్ధంగా ఉన్నట్టు తెస్తుంది. ఒకే ఈవెంట్లో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి రికార్డులు సృష్టించే ఒక అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ వివిధ విభాగాల్లో 4 విభిన్న ప్రపంచ రికార్డులను సాధించాలని ఈ ప్రణాళిక సిద్ధం చేస్తుంది యూపీ సర్కార్. దానిలో భాగంగానే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. సర్వాంగ సుందరంగా ప్రయాగ్రాజ్ ముస్తాబైంది. ఇటు వీధులన్నీ కూడా విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా కూడా అందరికీ దర్శనమిస్తున్నాయి. ఒకవైపు ఉదయం సమయంలో చలి తీవ్రత, మరోవైపు పొగమంచు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా అందరూ కూడా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం ఆచరించేందుకు భారీ సంఖ్యలో
ఇటు భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుంటూ ఉన్నారు. ఇటు వచ్చే భక్తులకు ఇక్కడున్న లోకల్ పోలీస్ విభాగం కానీ ట్రాఫిక్ విభాగం కానీ అందరికీ కూడా రూట్ మ్యాప్ చెప్పేందుకు కానీ ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఎక్కడ ఏముంటుంది, ఎక్కడికి వెళ్ళి స్నానం ఆచరించాలి అనేది కూడా సమాచారం ఇచ్చేందుకు కూడా సమాచార కేంద్రాలు, ఎంక్వైరీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు ఇక్కడికి వచ్చిన ప్రయాగ్రాజ్ వచ్చిన వారికి స్టేషన్ వరకు వెళ్ళి టికెట్లు బుక్ చేసుకునే అవకాశం అంటే ఇబ్బంది లేకుండా ఇక్కడే ఈ ఘాట్ల సమీపంలోనే రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటు యూపీ ప్రభుత్వం సహకారంతో ఇక్కడ రైల్వే కౌంటర్ను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి రిజర్వేషన్ చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పిస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండకూడదు. వచ్చిన వారు ఎలా అయితే సంతోషంతో వచ్చారో అదే సంతోషంతో ఆనందంగా తిరిగి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ కుంభమేళాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దానిలో భాగంగా ఇటు ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు ఇటు అంటే భారీ సంఖ్యలో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు రావడం అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఇప్పుడు దాదాపు ఉన్న దేశ జనాభా దాదాపు 140 కోట్లు, దాంట్లో 40 నుంచి 50 కోట్లు ఈ కుంభమేళాలో పవిత్ర గంగా స్నానం ఆచరించేందుకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పటిష్టమైన భద్రత పరంగా కానీ అన్ని రకాల వసతుల పరంగా కానీ అన్ని రకాల చర్యలను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతిరోజు కూడా యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘాట్లకు వచ్చి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భక్తులకు ఎటువంటి వసతులు ఏర్పాటు చేస్తున్నారు, ఏమైనా అసౌకర్యం కలుగుతుందా ఏంటి అనేది కూడా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కుంభమేళాకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటు పోలీస్ విభాగంలో కూడా అదేవిధంగా వారు పనిచేస్తూ ఉన్నారు. వచ్చిన వారికి సమాచారం ఇవ్వడంలో కానీ, వారికి సలహాలు సూచనలు ఇవ్వడంలో కానీ, ఎవరైనా పిల్లలు వచ్చినా కానీ వారికి సంబంధించి జాగ్రత్తలు తీసుకునే విధంగా కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. 13వ తేదీన కుంభమేళా ప్రారంభం కాబోతోంది. 13 నుంచి జనవరి 26 వరకు ఈ కుంభమేళాకు సంబంధించి పవిత్ర స్నానం ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. కాబట్టి భక్తులు కూడా అదే స్థాయిలో ఇక్కడికి స్నానం ఆచరించడం, అసలు ఈ కుంభమేళాకు రావడం అనేది భగవంతుని అనుగ్రహంతో ఇదంతా జరుగుతుంది. మాకు ఇక్కడికి రావడం అనేది పూర్వజన సుకృతంగా వారు భావిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు ప్రయాగ్రాజ్ ప్రజలు కూడా కుంభమేళా ఇక్కడ జరగడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా వారు చెప్తున్నారు. ఇక ప్రతి ఒక్కరు కూడా గంగానదిలో స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది, చేసిన పాపాలు పోతాయనే ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే జనాల రద్దీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు, ఇక్కడ భద్రతను పట్టుదిట్టం చేశారు. మొత్తం అన్ని విధాల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ యోగి ప్రభుత్వం ఇక్కడ మొత్తం ప్రయాగ్రాజ్ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో పాటు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.